పెద్దలందరూ కూడా ప్రసంగించడం జరిగింది. మా మహిళని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నవ నిర్మాత, మరి సిక్కాపదం సమాధియామి. భాస్కరా ఉదయ భాస్కరా పాడనా తీసుకోవాల్సిందని చెప్పేసి కలెక్టర్ గారు కూడా కొన్ని సూచనలు చేశారు. సో వారి సూచనలు కూడా మేము పాటించి ఆ పర్మిషన్లు కూడా తీసుకోవడానికి సంసిద్ధం అవుతాము. సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ సంపూర్ణంగా సహకరించి వాళ్ళు కూడా మాకు అదే రీతిలో సహకరిస్తారని ఆశిస్తూ ఇది దాదాపుగా ఒక 2 సంవత్సరాల ముందు రెడ్డప్ప సార్కి నేను ఫస్ట్ ఫోటో రెడ్డప్ప సార్కే పెట్టాను. 2 సంవత్సరాల ముందు డిజైన్ చేసినటువంటి డిజైన్. సో విగ్రహాల తయారీ కూడా పూర్తయింది. సో అన్ని కూడా పర్మిషన్లు అన్ని కూడా తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సో దానికి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని అంబేద్కర్ జయంతి రోజున పూనుకున్నాము. ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా విప్లవ జయభీములు. మరి ఇంత ఇప్పుడే రెడ్డప్ప సార్ చెప్పినట్లు ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అదేవిధంగా ఒక సంఘ సంస్కరణ కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఒక మంచి ఎంపిక, ఒక మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి చందుని అభినందిస్తూ, మరి అదేవిధంగా చందు చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడే చెప్పినట్లు మీరు ఎంప్లాయీస్ అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది పెద్ద ప్రయత్నం కాబట్టి అంబేద్కర్ జయంతుల్లాగా వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. అందరు కూడా తలా చేస్తేనే ఈ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. సో అదేవిధంగా ఈ ప్రయత్నంలో మన ప్రజా సంఘాలుగా అంబేద్కరిస్టులుగా మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడాలి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యంలో నిమగ్నమై ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరు కూడా ఈ కాన్సెప్ట్కి అనుకూలంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము అందరు కూడా ఒక మానసిక సంబంధం కలిగి ఉన్న వాళ్ళం. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలని, మేము ఆశయాలు నెరవేర్చుకునేటటువంటి క్రమంలో ఇబ్బందులు వస్తే తొలగించాలని మీరు ఇద్దరు ఉన్నాం. సో ఇద్దరు వారధులుగా సారథులుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా చందు ప్రయత్నానికి తోడ్పాటును అందించాలని కోరుతూ విరమిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరూ క్షమించాలి, 4:30కే వద్దాం అనుకుంటున్నాను. రైట్ టైంలో వచ్చారులేండి మీరు. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పొద్దు నుంచి పాల్గొనడం. నిన్న పిటిఎం శివన్న ముందుగానే ఉత్సవాలు స్టార్ట్ చేసినాడు. సో అక్కడ నిన్న నుంచి కూడా ఈ రోజు అంతా పూర్తిగా అంబేద్కర్ జయంతి, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు ఏం చేసినారు భారతదేశానికి, ఎందుకు భారతదేశం ఇంత వీళ్ళ గురించి చెప్పుకుంటా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సమతా భారత నిర్మాణ మహనీయుల విగ్రహాల శంకుస్థాపన కార్యక్రమం చందు, తమ్ముడు చందు చాలా మంచి కార్యక్రమం. చెప్పాలంటే నేను ఇన్ని సంవత్సరాలుగా కూడా రాజకీయంలో ఉన్నాము, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాము. అన్ని రకాలుగా కూడా ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అందరూ తెలుసు. కానీ ఒకే చోట 3 విగ్రహాలు శంకుస్థాపన మరియు దానికి అశోక కూడా, ఇవన్నీ కూడా ఒక ఆలోచన. చందుకి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఇది ఆలోచనలు అమలుపరిచేదానికి అందరినీ కలుపుకోవడం. ఈరోజు ఆయన సమయస్ఫూర్తి చూడండి, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని ఆడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే అప్పుడే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అంటే పర్మిషన్స్ కూడా తీసుకోవడం, అంటే అందరినీ కలుపుకొని ఇక ఏదైతే ఆయన సంకల్పించినాడో ఆ సంకల్పం బలం నుంచి ఆ కార్యక్రమం విజయవంతమయ్యేదానికి అన్ని స్టెప్స్ చందు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. ఆయన ఏ టైంలో ఏమడితే కూడా మేము మా శక్తి కొద్దీ దాన్ని చేసేదానికి
ముందర ఉంటామని సంగతి తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి చందు అన్న గారికి, ఆ టీం అందరికీ కూడా నమస్కారాలు. సో ఇక్కడ శంకుస్థాపన జరగడం రేపు భవిష్యత్తు తరానికి ఒక మార్గదర్శకం అవుతుంది. పిల్లలందరూ మర్చిపోయే రోజుల్లో ఇవి ఇలా చేయడం అనేది చాలా బాగుంది. సో అంబేద్కర్ గారి విధి విధానాలు, ఆశయాల్ని నడిపిస్తున్నటువంటి బహుజన సేవ కార్యక్రమాలు అన్నీ మేము చూస్తుంటాం. అలాగే పిటిఎం శివన్న గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులకు తెలియజేస్తున్నాం. సో అంబేద్కర్ గారు చెప్పినది ఒకటే ఎక్కువ ఫాలో అవుతాం. లాస్ట్ మినిట్లో సార్ చెప్పింది, మీకు ఎన్నో స్వేచ్ఛ, సమానత్వం, ఎడ్యుకేషన్ అన్నీ ఇచ్చాం. లాస్ట్లో మీరు ఏదైతే సమాజాన్ని నుండి తీసుకున్నారో అదే పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. ఆ పే బ్యాక్ టు ద సొసైటీ అనే కార్యక్రమం కోసం పిల్లలకి మేము అదే నేర్పిస్తున్నాం. మీరు ఏదైతే ఇప్పుడు ఎంతమంది దాతలు, ఎంతమంది మీకు హెల్ప్ చేస్తున్నారో అదంతా తీసుకొని ఫ్యూచర్లో మీరు మంచిగా చదువుకొని మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా మీరు ఒక్క మనిషికైనా సహాయం చేస్తే ఆయన యొక్క ఆశయం నెరవేరుతుంది. సో ఇక్కడ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసేది కూడా పే బ్యాక్ టు ద సొసైటీనే. కాబట్టి ఇప్పుడు రానున్న జనరేషన్ అందరూ కూడా సార్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే మిత్రులరా, వాస్తవంగా ఈ మదనపల్లి పట్టణంలో దళితులు, బహుజనులకు సంబంధించినటువంటి స్ఫూర్తితో ఒక స్మృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది, స్తూపం ఏర్పాటు చేయడం అనేటటువంటిది నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామం. చందు, నేను మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకున్నాము, అంటే మున్సిపాలిటీలో తీర్మానం చేసాము, అప్రూవల్స్ అని తీసుకున్నాము అని చెప్పిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మదనపల్లి పట్టణ నడిబొడ్డున అట్టడుగున ఉన్నటువంటి ప్రజల గొంతును వినిపించేటట్లుగా, అంటే వినిపించవచ్చు, వినిపించినటువంటి వాళ్ళను చూసిన తర్వాతనైనా మనం కూడా ఆ దశలో ఉండొచ్చు అని ఈ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి దళితుల్ని, బహుజనుల్ని అనగదొక్కేటటువంటి క్రమంలో మదనపల్లి పట్టణంలో ఇది పెట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇక్కడ ఇది జరగాలనంటే ఊరికే అయిపోదు. ఇందాకనే మన మేడం గారు చెప్పారు, అంబేద్కర్ గారు మీరేమైతే సాధించుకున్నారో దాన్ని సొసైటీకి పేబ్యాక్ చేయండి అని చెప్పి. కాబట్టి ఆ పద్ధతుల్లో ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి కులంతో సంబంధం లేకుండా ఇక్కడ విగ్రహాలు నిర్మించడానికి సహకారం అందించాలి. ఆ రకంగా చేయడానికి మేము కూడా మీ అందరి దగ్గరికి వస్తాం. మాకు సహకారం ఇచ్చి ఇక్కడ ఈ స్తూపం కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, జ్యోతిబా ఫులే విగ్రహం కానీ, అదేవిధంగా మన సావిత్రిబాయి ఫులే విగ్రహం, వీటిని నిర్మించడానికి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలి. ఆ విధంగా మదనపల్లి పట్టణ ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఐక్యతను చాటి చెప్పడానికి మీరందరూ కూడా సహకరించాలి. బయట నుంచి వచ్చినటువంటి అధికారులు బయట నుంచి వచ్చారు. ఎందుకని చెప్తున్నానంటే ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు, కానీ వాస్తవంగా స్వతహాగా మదనపల్లి పట్టణ ప్రజల మధ్య కులాలకి, మతాలకి అతీతంగా ఐక్యతంగా ఉన్నటువంటి చరిత్రే ఉంది. అధికారులు మాత్రం చెడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి సవినయంగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం అతని కృషి, అతని యొక్క త్యాగం, అతని యొక్క కష్టం అయితే దాన్ని ఈరోజు మనం ఓన్ చేసుకోవడంలో ఏ మేరకు మనకు ఉండేటటువంటి ప్రతికూల అంశాలు కానీ, అనుకూల అంశాలు కానీ ఒకసారి రివైవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి అన్ని సెక్షన్స్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలన్నీ కూడా మనకు కొంత నెగటివ్గా చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు రానికుండా చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి శక్తులు ప్రయత్నం చేస్తాయనే సంగతి అంబేద్కర్ గారికి ఆ రోజు తెలుసు, ముందే ఆయన చెప్పాడు కూడా. మేమేమో రాస్తున్నాను, కానీ దీన్ని సందర్భానుసారంగా ఆయా పరిస్థితులలో దీన్ని ఇంకా సుసంపన్నం చేసుకోవాల్సిందే, కానీ
దీన్ని మనం వెనక్కి పెట్టాల్సిన అవసరం లేదు అని. కాబట్టి మనం యావత్తు కూడా మళ్ళీ కూడా ఒకసారి జాగరూకత వైపుగా ప్రయాణం చేసిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా కొంతవరకు సామాజిక స్పృహ తగ్గే పరిస్థితులు ఉన్నాయి. మనం ఈ మంచి కార్యక్రమాన్ని, చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని మదనపల్లిలో ప్రారంభించడం అనేది పీటీఎం శివ శిష్యుడు చందు గారు చెప్పిన వెంటనే నాకు చాలా ఆనందమైంది. కానీ వేరే 4 గంటలకు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం అని. అయితే ఇవాళ ఉన్న పరిస్థితి మనకేమిటి? పాలకులు మరి బహుజనులకు పాలకులకు ఇక వైరుధ్యం పెరిగిపోతుంది. ఎందుకు అంబేద్కర్ విగ్రహాలను, పూలే విగ్రహాలను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే, నువ్వు ఏమన్నా చేయి, జ్ఞానాన్ని మాత్రమే వద్దు. జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని పంచి సమాజాన్ని చైతన్యవంతం చేస్తారు. సమాజం ఎప్పుడైతే చైతన్యవంతుందో దోపిడీ వర్గాలకు ఇబ్బంది అయిపోతుంది. దోపిడీ వర్గాలకు ఇబ్బంది అయిపోతే చైతన్యవంతమైన తిరుగుబాటు చేస్తారు. కాబట్టి నువ్వు సత్రం కట్టుకో, ఇంకోటి కట్టు, గవర్నమెంట్ జాగాలో పెద్ద రెస్టారెంట్ పెట్టుకో, లేకపోతే ఏదైనా కట్టుకో, మాకు అబ్జెక్షన్ లే పాలకులకు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కానీ, పూలే విగ్రహం కానీ, సావిత్రిబాయి కానీ, బుద్ధుడి విగ్రహం పెడితే ఇది జ్ఞాన సముదాయం. ఇది అంబేద్కర్ అంటేనే జ్ఞానం, అంబేద్కర్ అంటేనే పోరాటం, అంబేద్కర్ అంటేనే హెచ్చరిక. మరి అలాగే పూలే కథ మనకు బాగా తెలుసు. పూలే ఆ రోజుల్లోనే, పీష్వాలు పరిపాలించిన రోజుల్లోనే వాళ్ళకు వ్యతిరేకంగా, కుల వివక్షత వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా తన భార్యను విద్యావంతురాలు చేసి ఆ మహాతల్లి మొదటి టీచరు సావిత్రిని పూలు చేసి ఈ సమాజాన్ని చైతన్యం చేశారు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే మనువాదులకి ఎంత ఇబ్బంది అవుతుంది, బ్రాహ్మణవాదులకి ఎంత ఇబ్బంది అవుతుంది. మరి ఆ ఇబ్బందిని ఏదో రూపంలో మన పైన వస్తుంది. అప్పుడే మనం నిలబడాల. మదనపల్లిలో పోరాట చరిత్ర ఉద్యమాలకు పుట్టినిల్లు ఇది. అనేక ఉద్యమాలు మేము చేశాం. రాయలసీమ జలాల కాడ నుంచి అనేకమైన జిల్లా సాధన వరకు చేశాం. ఇది కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతామని, ఆ కార్యక్రమంలో చందుతో పాటు మాల మహానాడు, మా ప్రజా సంఘాలు కూడా కలిసి వస్తాయని, మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అందరికి కూడా జై భీములు. సపోర్ట్ చేసి కార్యక్రమం విజయవంతం కావాలని నిన్నటి నుంచి ఈ రోజు వరకు నాతో ప్రయాణం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున రెవెన్యూ అధికారులకు, సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు.